ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ హరిహరాభ్యాం నమః. కార్తీక మాసం 15వ రోజు 15వ అధ్యాయం. వశిష్ఠముని జనక మహారాజుతో ఏమన్నారంటే, జనక, కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినా కూడా అది పూర్తి కాదు. దీనికి ఒక ఇతిహాసం తెలియచేస్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించారు. కార్తీక మాసమున హరినామ సంకీర్తనలు వినటం, చేయటం, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణాన్ని చదవటం లేక వినటం, సాయంకాలం దేవతా దర్శనము, వీనిని చెయ్యలేని వారు కాలసూత్రమనటి నరకమున పడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ విధంగా ఈ నెల రోజులు విడవకుండా చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠానికి పోవుదురు. చివరికి నెల రోజులు చెయ్యలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపాన్ని ఉంచాలి. ఈ మహాకార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమైనా దీపం ఉంచితే మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు. అదే ఇతరులు ఉంచిన దీపాన్ని పైకి ఎగదోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా కూడా వారి యొక్క సమస్త పాపములు హరిస్తాయి. దీనికి ఒక కథ ఉంది, జాగ్రత్తగా విను అని వశిష్ఠుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు. సరస్వతీ నదీ తీరమున ఒక శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపు రాగానే ఆ పాడుబడి ఉన్న దేవాలయాన్ని చక్కగా శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని చదువుతూ ఉన్నాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తున్నాడు. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని ఎలాగైనా తినాల్సిందే అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం దగ్గర ఆగింది. ఆ నోట కరిచి ఉన్న ఒత్తి చివర అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది. అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చేత దాని పాపములన్నీ హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారిపోయి మానవ రూపంలో నిలబడింది. ఇక ధ్యాననిష్టలో ఉన్న ఆ యోగి పుంగవుడు తన కళ్ళు తెరిచి చూడగానే పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటం చూసి, అరే, నువ్వెవరు, ఎందుకు ఇలా నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తే, ఆర్య, నేను మూషికాన్ని. రాత్రి నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకపోవటం వల్ల నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినాలని దాన్ని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగానే నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగటం చేత నా పాపములన్నీ పోయినందున కాబోలు వెంటనే నేను పూర్వజన్మం ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో కొద్దిగా వివరిస్తారా అని కోరింది. అప్పుడు యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వం తెలుసుకుని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు. నువ్వు జైనమత వంశానికి చెందినవాడివి. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడివై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం తింటూ మంచి వాళ్ళని యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చెంత కలవాడవై ఆడపిల్లలని అమ్మే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారాల్ని కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించక ఇతరులకు ఇవ్వక చివరికి ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారువే జీవించావు. ఇక మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువలన నీవు పుణ్యాత్ముడవైతివి. దానివల్లనే నీకు తిరిగి
పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నువ్వు చక్కగా నీ గ్రామానికి వెళ్ళి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి చక్కగా భగవంతుని ప్రార్థించుకుని మోక్షం పొందునాయనా అని చెప్పి అతనికి చక్కగా వివరించి చెప్పారు. ఇంతటితో కార్తీక మాసంలో 15వ రోజు పారాయణం సంపూర్ణం.